అన్నమలై ఇంకా బీజేపీలోనే ఉన్నారా? ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. పార్టీపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేశారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశంపై కూడా చర్చ జరిగిందని వార్తలు వచ్చాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నమలై పార్టీని వీడి తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తున్న తరుణంలోనే హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశం ఆయన రాజీనామాపై స్పష్టతనిచ్చింది. అన్నమలై ఇటీవల ఢిల్లీకి చేరుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులను కలిశారు. రాబోయే నెలలో ఆయన పార్టీకి రాజీనామా చేసి తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారనే బలమైన ఊహాగానాల మధ్య ఈ సమావేశం జరిగింది. అయితే ఆయనను పార్టీ వీడనివ్వడానికి బీజేపీ హైకమాండ్ ఇంకా సిద్ధంగా లేదని వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అన్నమలై ఢిల్లీలోని ఉన్నప్పటికీ ఆయన ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదని కూడా వర్గాలు సూచిస్తున్నాయి. బీజేపీకి రాజీనామా చేయాలని పట్టుపట్టిన అన్నమలై దేశ రాజకీయ గతిని మార్చేసిన అమిత్ షాతో సమావేశం తర్వాత వెనక్కి తగ్గారు. తన రాజీనామాపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా తమిళనాడు బీజేపీ నాయకులపై అన్నమలైకి ఉన్న అసంతృప్తి దృష్ట్యా రాష్ట్ర అధ్యక్షుడు నాయనర్ నాగేంద్రన్ ఢిల్లీకి పిలిపించారు. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం విజయ్ చారిత్రాత్మక విజయం తర్వాత తమిళనాడులోని రాజకీయ పరిస్థితి, రాజకీయాల భవిష్యత్తు గురించి అమిత్ షా, అన్నమలై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని క్రమశిక్షణ గల కార్యకర్తలా పనిచేశారు. ఈ మాజీ ఐపీఎస్ అధికారి మోడీతో భేటీ తర్వాత ఏం చెప్తారా అనే దానిపై తమిళనాట ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.